శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ధనమూలం ఇదం జగత్ అన్నారు. ధనమేరా అన్నిటికీ మూలం అని చెప్పేసి కూడా శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి. మరి ధనలక్ష్మి కటాక్షం కోసం మానవ జీవితం సుసంపన్నతో వెలుగొందటానికి ప్రతి ఒక్కరూ కూడాను పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి. వాటిని తప్పనిసరిగా ఎవరైతే పాటిస్తారో వారికి లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలు వచ్చి తీరుతాయి అంటోంది శాస్త్రం. ముఖ్యంగా పాటించవలసింది సూర్యోదయాత్పూర్వమే నిద్ర నుంచి లేవటం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేర్చుకోవలసిన మొట్టమొదటి విషయం ఇదే. ఏ ఇంట సూర్యోదయాత్పూర్వమే ప్రతి వాళ్ళు నిద్ర నుంచి లేచి దంతధావనాన్ని ఉత్తర దిశగా కూర్చొని చేసి పవిత్ర స్నానాలు ఆచరించి దైవపరమైనటువంటి ప్రభావంతో కొలదిసేపైనా గడుపుతారో వారి ఇంట లక్ష్మీ కటాక్షం వచ్చి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. విధి వ్రాసిన దుర్వ్రాతను తొలగించుకోవటానికి గోసేవ అనేటువంటిది తప్పనిసరిగా ప్రతి మానవుడు ఆచరించినట్లయితే గోవుకు ప్రతి శుక్రవారం అయినా సరే ఆహారం తినిపించడంతో పాటు సేవ చేసేటువంటి భాగ్యం గనక ఏ వ్యక్తి అయితే నోచుకుంటాడో ఆ వ్యక్తి పట్ల లక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణాలని ప్రసరింపజేస్తుంది. అంతేకాకుండా ఆర్థికమైనటువంటి అనేక రకాలైన లావాదేవీల్లో చిక్కుకొని మానసిక అశాంతిని పొందుతూ ఉన్నటువంటి వాళ్ళు ప్రతిరోజు రాత్రిపూట వంటింట్లో మాత్రమే భోజనం చేయటం అలవాటు చేసుకోండి. ప్రతి గృహ యజమాని పాటించవలసిన నియమం ఇది. అసలు వంటింట్లోనే భోజనం చేయటం అనేది వాస్తుశాస్త్రరీత్యా కూడా చాలా ముఖ్యం. ఇది ఎవరైతే పాటిస్తారో వారికి తప్పనిసరిగా ఆర్థికపరమైనటువంటి చిక్కులు ఉండవు. అలాగే పసుపు కొమ్ములు ప్రతిరోజు 400 గ్రాముల చొప్పున ఏదైనా బావిలో వేసి వెనక్కి చూడకుండా వచ్చేటువంటి విధి విధానం ఒక్కసారైనా ఆచరించండి. ఇలా గనక చేసినట్లయితే లావాదేవీల విషయంలో ఆర్థికపరమైన చిక్కులు ఉంటే అవి తొలగింప చేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అంటోంది శాస్త్రం. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి ఆరోగ్యం ధనం అందరికీ ఉండాలి. ఇలా ఉండాలంటే పొద్దున్నే ఎవరి ముఖం చూడాలి? మనం ఎవరి ముఖం చూస్తే ఆ రోజంతా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం అంటే దేవుడి చిత్రపటాన్ని చూడాలి, అరచేతులు చూసుకోవాలి, మంగళకరమైనటువంటి వస్తువులు చూసుకోవాలి. ఆరోగ్య ధనం పొందాలంటే మాత్రం ఉదయం నిద్ర లేవగానే మీ ముఖం ఆవునేతిలో కూడా చూసుకోండి. ఇక అందరికీ తెలిసిన విషయమే కనకధరాస్తవం. సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారు అందించినటువంటి బహోన్నతమైనటువంటి అద్భుతవంతమైనటువంటి స్తవం. దీన్ని ప్రతినిత్యం కూడాను 3 సార్లు ఎవరైతే తమ ఇంట్లో వారికి వారు స్తోత్రపఠనం చేస్తారో వారి ఇంట ఆర్థికపరమైనటువంటి చిక్కులు మాత్రం ఉండవు సుమా అని చెప్పేసి శాస్త్రం. మంగళకరమైనటువంటి వస్తువులపైన అమంగళకరమైనటువంటి వస్తువుల్ని మాత్రం ఉంచకూడదండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. మంగళకరమైన వస్తువులు కొన్ని ఉన్నాయి, వాటిపైన అమంగళకరమైన వస్తువులు ఉంచకూడదు. అప్పుడు దరిద్రం వస్తుందన్నమాట. రోలు ఒకటి, రోకలు ఒకటి, తిరగలు ఒకటి, పొయ్యి ఒకటి, చేనించే మంచం ఒకటి, ఇవన్నీ కూడా మంచివి. పసుపు కుంకుమల వలె మంగళాలను అందించేటువంటి వస్తువులు కనుక ఇటువంటి వస్తువులపైన అమంగళకరమైన వస్తువులు ఉంచడం వలన ఆర్థిక నష్టాలు కష్టాలు మొదలవుతాయి అని చెప్పేసి శాస్త్రం. అలాగే చీమలకు ఆహారం వేసేటువంటి విధి విధానం చాలా మంచిది. మీ కల్లో కనుక చీమలకు ఆహారం వేసినట్టు ఆ చీమలు ఆహారాన్ని దాచుకున్నట్టుగా మీకు కల వచ్చిందనుకోండి, చాలా గొప్పగా ఉంటుందన్నమాట. ఆర్థిక విషయాల్లో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ శాస్త్రం. అంటే చీమలు హెచ్చరిస్తున్నాయి, అబ్బాయి జాగ్రత్త, ఇష్టం వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టమాక, మేము చూడు ఎంత కష్టపడి
మేము ఆహారాన్ని దాచిపెట్టుకుంటున్నాము, నువ్వు కూడా చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకో అని చెప్పేసి మనకి కళల గురించి గొప్ప శాస్త్రం కూడా ఉంది. ఆ కళత నిద్ర, కళల నిద్ర ఏమిటి ఇదంతా అనే విషయాన్ని కూడా ప్రతి వాళ్ళు తెలుసుకోవడం మంచిది. అందుచేత కళలు ఒక్కొక్కళ్ళకి వెంటనే నిజమవుతాయి. ఇలాంటి పీడకలు ఏవైనా వచ్చినట్లయితే వెంటనే లేచి కాళ్ళు కడుక్కోవాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో